రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రూపాయికే అంతిమ సంస్కారాలు నిర్వహించే ఆఖరి సఫర్ నిలిచిపోయింది. దీంతో మనిషి మరణించిన తదనంతర మజిలీని సైతం కొంతమంది దందాగా మలుచుకున్నారు. అంత్యక్రియలు ప్యాకేజీలతో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆత్మీయులు చనిపోతే అంత్యక్రియలు కూడా చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారికి అండగా ఉండేందుకు రామగుండం కార్పొరేషన్ ఆఖిరీ సఫర్ అనే పథకాన్ని చేపట్టింది. రూపాయికే అంతిమ సంస్కారాలు నిర్వహించే ఈ కార్యక్రమం కొన్ని నెలల పాటు సజావుగానే అమలైంది. కానీ 5 నెలలుగా కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల కాక నిలిచిపోయింది. మృతదేహాన్ని కర్రలతో ఖననం చేస్తే 3,500, గొయ్యి తవ్వితే 2,500 రూపాయల్ని కార్పొరేషన్ భరించేది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఉచితంగా వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఈ నిధులు భరించలేమని నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో నిరుపేదలకు కష్టాలు తప్పడం లేదు. వైదిక ధర్మాలు నిర్వహించడానికి అత్యంత పవిత్రంగా ప్రవహించేటువంటి గోదావరి నది ఒడ్డున మేము ఉన్నప్పటికీ ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడం అనేటువంటిది చచ్చినా చావేలాగా పరిస్థితిగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉచిత అంత్యక్రియల కార్యక్రమం అటకెక్కింది. ఇవాళ సామాన్యుడు చనిపోతే కూడా తనకు ఎంతో భారమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కేవలం ఎన్టీపీసీ, సింగరేణి లాంటి సంస్థలు ఇక్కడ వైకుంఠ ధామానికి ఇతోధికంగా నిధులిచ్చిన కార్పొరేషన్ యొక్క నిర్వహణ వైఫల్యం వలన ఈనాడు దుస్థితి నెలకొన్నది. ఒకరిని ఖననం చేయాలంటే మరొకరి బాడీని లో నుంచి బయటికి తీయాలి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పాటై ఉంది. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సింగరేణి కంపెనీ ఉండి ఈ స్థలాలన్నీ కూడా ఉన్నప్పటికీ వర్షాలతో మునిగిపోయినప్పుడు కనీసం ఖననం చేయడానికి స్థలం కూడా లేని పరిస్థితి ఇక్కడ జనాలందరూ కూడా అనుభవించడం జరిగింది. కావున గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న పాలకులైనా దీనిపైన పట్టించుకొని శ్రద్ధ చూపెట్టి ఇక్కడున్న సమాజానికి శ్మశాన వాటికను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కావాలంటే మరొక చోట స్థలాన్ని ఏర్పాటు చేసి సమాజానికి మంచిని అందించాలని కోరుతా ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో వైకుంఠ ధామం అధ్వాన్నంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. గొంతు తడుపుకునేందుకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడానికి హిందూ శ్మశాన వాటికకు వస్తే చనిపోయిన వాళ్ళకంటే వాళ్ళ క్రియలు చేయడానికి వచ్చిన వాళ్ళు అత్యంత నరకం అనుభవించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కనీసం విద్యుత్ దీపాలు వెలగలేనటువంటి పరిస్థితి, పూర్తిగా శానిటేషన్ పనులు లేకపోవడం వల్ల శ్మశాన వాటికి అంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది. ఇంతకు ముందు చనిపోయిన వారికి మున్సిపల్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు సంబంధించినటువంటి కట్టెలు కానీ బొద్ద తవ్వించేటటువంటి పనులు కానీ నగరపాలక సంస్థ ఫ్రీగా నిర్వహించేది. వాళ్ళ ఇష్టానుసారంగా ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు పెట్టుకొని ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాకుతోటి ఈరోజు ఆ ఉచిత కార్యక్రమాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు శ్మశాన వాటికలో కనీసం శ్మశాన వాటిక అనే ఆనవాలు కూడా లేకుండా పోవడం నిజంగా దురదృష్టకరం. ఎవరైనా మృత్యువాత పడితే ఉచిత దహన సంస్కారాలు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే నడవడం జరిగింది. మరి మొన్నటి నుంచి చూస్తే ఆ ఉచిత దహన సంస్కారాలు తొలగించడంతో దాదాపు ఎవరైనా మృతి చెందితే 15,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ప్రైవేటు వ్యక్తులు దోచుకునే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు స్పందించవలసిన అవసరం ఉంది. వైకుంఠ ధామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.